ఉస్మానియా యూనివర్సిటీలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆయన ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వాలు ఓయూ చరిత్రను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుట్రలకు అడ్డుకట్ట వేశానని, ఓయూకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని, ఖాళీగా ఉన్న ఖజానా, భూముల కొరతను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యను మాత్రమే ఇవ్వగలనని స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తదుపరి పర్యటనలో ఒక్క పోలీస్ కూడా లేకుండా ఓయూకు వస్తానని, విద్యార్థుల నిరసనలకు సమాధానం చెబుతానని ప్రకటించారు. Visit Usmania University. Thank you so much, sir. You all indebted to you. Sir, one more. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటిస్తున్నారు. 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 2 నూతన హాస్టళ్లను ఆయన ప్రారంభించారు. వీటిలో సుమారు 1200 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు లభించనున్నాయి. ప్రస్తుతం ఓయూలో ఉన్న 25 హాస్టళ్లతో పాటు ఈ కొత్త భవనాల వల్ల విద్యార్థుల వసతి సమస్యలు కొంతవరకు పరిష్కారం కానున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ సహాయంతో మరో 2 కొత్త హాస్టళ్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. Thank you so much. గత 20 ఏళ్లుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పర్యటించలేదు. సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్లారు. ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం ఆహ్వానం మేరకు యూనివర్సిటీకి వెళ్లారు. సీఎం ఠాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు విద్యార్థుల సమక్షంలో తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ప్రసంగించారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా, తెలంగాణ ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలబడే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కళా విహీనమైపోయి, వైస్ ఛాన్సలర్ల నియామకం జరగక, ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతే ప్రమోషన్లు ఇవ్వక, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కాదు లెక్చరర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా నియామకాలు చేయక, కొద్ది కొద్దిగా క్యాన్సర్ లాగా ఈ ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసి తెలంగాణ సమాజానికి చైతన్యాన్ని అందించే ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాల గర్భంలో కలిపేయాలని కుట్ర జరుగుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని మళ్ళీ ప్రారంభించాలి అనే ఒక గొప్ప ఆలోచనతోని నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే యూనివర్సిటీలను అన్నిటిని కూడా చదువుకే కాదు సామాజిక చైతన్యానికి వేదికలు కావాలి. ఈ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్కి ఒక సామాజిక స్పృహతో పాటు సామాజిక చైతన్యం ఉన్న వాళ్ళని నియమించాలి అని చెప్పి సామాజిక న్యాయాన్ని చేయడమే కాదు, చెప్పడమే కాదు, చేసి ఉస్మానియా యూనివర్సిటీలో తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓయూ విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ఆయన ప్రశంసించారు. అయితే గత ప్రభుత్వాలు ఓయూ చరిత్రను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుట్రలకు అడ్డుకట్ట వేశానని, ఓయూకు పూర్వ వైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్య ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని, ఖాళీగా ఉన్న ఖజానా, భూముల కొరతను ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలకు న్యాయమైన విద్యను మాత్రమే ఇవ్వగలమని స్పష్టం చేశారు. డ్రగ్స్, గంజాయి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి తదుపరి పర్యటనలో ఒక్క పోలీస్ కూడా లేకుండా ఓయూకు వస్తానని, విద్యార్థుల నిరసనలకు సమాధానం చెబుతానని ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనే పదం తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయ పదం. తెలంగాణ అన్నా, ఉస్మానియా యూనివర్సిటీ అన్నా ఈ 2 అవిభక్త కవపుల లాంటివి. ఈ మాట నేను చాలా అథారిటీతో మాట్లాడుతున్నా.
తెలంగాణ నలుమూలలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదట చర్చ జరిగేది, మొట్టమొదట ఉద్యమానికి పునాది పడేది ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే. కేవలం ఉస్మానియా యూనివర్సిటీ చదువుకోవడానికి, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి కాదు, ఈ తెలంగాణ సమాజమైన 4 కోట్ల ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మాదిగా భావించి చదువుతో పాటు పోరాటాన్ని నేర్పిన ఉస్మానియా యూనివర్సిటీ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు వైఫల్యం చెంది ఇక మా వల్ల కాదు అని కాడి కింద పడేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమ బాట పట్టిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కళ సాకారమైంది. ఇక్కడున్న ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆనాడు పొలిటికల్ జేఏసీకి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్ర కళను చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతి ప్రయత్నంలో ఒక రాజకీయ ప్రయోజనంతో కూడుకున్న నిగూఢమైన ఒక ప్రణాళిక ఆలోచన ఉండడం వల్ల ఆ రాజకీయ నాయకుల యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని సంపూర్ణంగా సమాజం విశ్వసించలేదు. శ్రీకాంతాచారి అమరుడు అవ్వడం వల్ల శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం లేదు. శ్రీకాంతాచారి బతికుంటే గొప్పోడు అయి ఉండేవాడు, వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో కొంత సహాయం అందించి ఉండేవాడు. కానీ పాలకుల యొక్క ఆలోచనను, రాజకీయ పార్టీల యొక్క విధానాన్ని ప్రజల మధ్యన నిరసన తెలపడానికి తన ఆత్మ బలిదానం ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది అని చెప్పి శ్రీకాంతాచారి మలి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి అమరుడై ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచే తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డాయి. చాలా మంది రాణించిందంటే చదువు ఒక్కటే కారణం. ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈ రోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా. నా దగ్గర పంచడానికి భూములు లేవు, మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది, ఖజానా ఒట్టిపోయి ఉన్నది, భూములేమో లేవు, పంపకాలు జరిగిపోయినాయి. ఈ రోజు తెలంగాణలో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే 96% చిన్న సన్నకారు రైతులే. అంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలే. ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా, ఇంచు భూమి కూడా లేదు. అందుకే మా దళితులకు, మా గిరిజనులకు, మా బలైన వర్గాలకు, మా మైనారిటీ సోదరులకు, మా తమ్ముళ్లకు, మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే, మీరు ధనవంతులు కావాలి, మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు, నింపడానికి ఖజానా లేదు. మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే, నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది. మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి. చదువు ఒక్కటే పరిష్కారం. చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, శ్రీమంతులు చేస్తుంది. ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఈ గడ్డ మీద ఒక్క దళితుడు కూడా వీసీ కాలేదు, వైస్ ఛాన్సలర్ కాలేకపోయింది. వాళ్ళ కుమార్ని, ఒక దళిత బిడ్డని ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా చేసినాం. దళితుడని చెయ్యలే, ఆయనలో ఉన్న నైపుణ్యాన్ని, చదువును గుర్తించి చదువుకున్నవాడు ఈ సమాజానికి ప్రయోజకుడైతాడని చెప్పి ఈరోజు ఒక కుమార్ను వీసీగా నియమించడం జరిగింది. ప్రొఫెసర్ చక్రపాణి గారిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించడమంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాదు, తెలంగాణ సమాజానికి ఏమి కావాలనో ఆలోచించగలిగిన శక్తి ఉంది కాబట్టే ఈరోజు వారిని కూడా మనం వైస్ ఛాన్సలర్గా నియమించుకున్నాం. ప్రొఫెసర్ పురుషోత్తంని విద్యా కమిషన్లో ఈరోజు నియమించడము అని అంటే వారు చదువుకున్నారు కాబట్టి. ఇవాళ విద్యా కమిషన్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే అక్నూర్ మురళి ఐఏఎస్ ఆఫీసర్ని దానికి నియమించడం అంటే, ఒక చారగొండ వెంకటేష్ని ఈ యూనివర్సిటీ విద్యార్థిని అందులో సభ్యుడిగా వేసినామంటే ఈరోజు వాళ్ళు చదువుకున్నారు, చైతన్యం ఉన్నది కాబట్టే ఈ సమాజానికి ప్రయోజనం చేకూరాలి అని ఈరోజు బాలలక్ష్మికి కూడా అవకాశం ఇచ్చినామంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈరోజు దయాకర్ ఇక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడంటే ఇక్కడ చదువుకొని ఇక్కడి నుంచి రాణించిన విద్యార్థులు వీళ్ళందరూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.